సార్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ మనకి ఏ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ కరెక్ట్ స్టార్ట్ చేయాలన్నా మనకు 5 పిల్లర్స్ మెయిన్ అండి. దానిలో కంపెనీ, ప్లాన్, ప్రొడక్ట్, ఎడ్యుకేషన్, లీడర్షిప్ అండి మెయిన్. దాంట్లో మన కంపెనీ వచ్చేసి మనకు పిల్లర్స్ 5 పిల్లర్స్ అనేది స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. మన కంపెనీ వచ్చేసి మన కంపెనీ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ మన కంపెనీ మేనేజ్మెంట్ కి మహేష్ డేగల, మంజునాథ గారు అండి, వరహాల్ రెడ్డి గారు, వీళ్ళకి 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉందండి. ప్లస్ మన బిజినెస్ ప్లాన్ కూడా జనరేషన్ ప్లాన్ అండి, 2 లెగ్స్ జనరేషన్ ప్లాన్ అండి. ఇది 2 లెగ్స్ జనరేషన్ ప్లాన్. ఇప్పుడు మల్టీ లెగ్స్ సిస్టమ్ కాదండి. మల్టీ లెగ్ సిస్టమ్ లో ఏంటంటే మనకి ఏదైనా సైడ్ వాల్యూమ్ టెన్షన్ ఉంటది, ప్లస్ మనకు టార్గెట్ టెన్షన్ ఉంటదండి. అట్లాంటి టెన్షన్ ఏముండదండి. దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ప్లాన్ అండి. ఇది జనరేషన్ ప్లాన్ అండి, 2 లెగ్ జనరేషన్ ప్లాన్ అండి. మనకు మన ప్రోడక్ట్ కూడా అల్టిమేట్ రిజల్ట్ ఉంటాయండి. దీంట్లో ఆయుర్విన్ అండ్ విన్ఫినిత్ హెల్త్ కేర్ అండ్ ఓ బేబీ కేర్ అండ్ పర్సనల్ కేర్ అండ్ ఓరల్ కేర్ అండ్ కిసాన్ గ్రో ప్రొడక్ట్స్ అండి. దాంతో పాటు మనకు హోమ్ విన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసిన ప్రొడక్ట్స్ అండి. మన మేనేజ్మెంట్ మన మహేష్ డేగల గారు ఏదైతే మార్కెట్ లో అడ్వాన్స్డ్ గా ఉండే ప్రొడక్ట్ ను తీసుకొని కూడా దాని నుంచి ఏదైతే అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ ని డెవలప్ చేసి దీంట్లో మనకి ఇస్తున్నారండి. అంత స్ట్రాంగ్ ప్రొడక్ట్ ఉండండి. ప్లస్ మన కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క కొత్త వచ్చిన వాళ్ళను కూడా మనము చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చండి. వాళ్ళను బిజినెస్ లో సూపర్ లీడర్ గా గ్రో అయ్యే సిస్టమ్ మన విన్ఫినిత్ లో ఉందండి. ప్లస్ మన లీడర్షిప్ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ అండి. మా లీడర్స్ కూడా చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందండి. మన మేనేజ్మెంట్ ఏంటంటే 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉందండి. మనకి మన సిస్టమ్ లో మనం ఏదైతే మనం బయట లాస్ అవుతున్నామో కస్టమర్ గా ఆ 70% అనేది మనం బయట ప్రొడక్ట్ ఏది తీసుకోవాలన్నా కానీ కూడా మనకి నెట్వర్క్ సిస్టమ్ అనేది మనకి మనం ఏదైతే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ లో మనకు ఏదైతే 70% లాస్ అవుతున్నామో అది మనకు డైరెక్ట్ గా ఈ సిస్టమ్ ద్వారా మన ఆ 70% అనేది మనకు ఈ విన్ఫినిత్ లో ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు కంపెనీ షేర్ చేస్తుందండి. మనకు దీంట్లో రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ లో డిస్ట్రిబ్యూటర్, విన్ఫినితిస్ట్ అండ్ బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్, ఎమరాల్డ్ డైరెక్టర్ అండి, అండ్ డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, రాయల్ క్రౌన్ డైరెక్టర్, రాయల్ బ్లూ డైమండ్ డైరెక్టర్, రాయల్ బ్లాక్ డైమండ్ డైరెక్టర్, విన్ఫినిత్ అంబాసిడర్ అండి. ఇలా రివార్డ్ సిస్టమ్ మన దాంట్లో ఉంటుందండి. అండ్ దీంట్లో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి. మనకి ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు రిటైల్ ప్రాఫిట్ అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, లెవెల్ అచీవ్మెంట్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్ అండ్ అన్లిమిటెడ్ కార్ ఫండ్, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అండ్ లగ్జరీ ఫండ్, ఇట్లా 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి మా దాంట్లో. ఈ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటదంటే అండి, మనకి రిటైల్ ప్రాఫిట్ అండి, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్లలో మనకు 30% సేవింగ్స్ అండ్ కన్జంప్షన్లలో లభిస్తుందండి. మనకు 20 నుంచి 30% వరకు అప్ టు 30% వరకు మనకు డిస్కౌంట్ అనేది దీంట్లో లభిస్తుందండి.
అలా మనకు రిటైల్ ప్రాఫిట్ లో ఫస్ట్ వే ఆఫ్ ఇన్కమ్ అండి మనకి. ఒకవేళ మనకు 130 రూపీస్ ఎంఆర్పి గల ప్రోడక్ట్ తీసుకుంటే మనకి 30% డిస్కౌంట్ వస్తే మనకి దీంట్లో మనకు 30 రూపీస్ సేవ్ అవుతుందండి. అలా అంటే 130 రూపీస్ గల ప్రోడక్ట్ ఏంటంటే మనకు 100 రూపీస్కి వస్తుందండి. ఇక మనం ఇది ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళు చేసే పర్సనల్ బిజినెస్ మీద కూడా డిస్కౌంట్ తో పాటు మనకి క్యాష్ బ్యాక్ ఉంటుందండి. క్యాష్ బ్యాక్ ఏంటంటే ఒక 5% క్యాష్ బ్యాక్ ఉంటుందండి. అది బిజినెస్ బిల్డింగ్ బోనస్ ద్వారా 5% క్యాష్ బ్యాక్ ఇస్తుందండి. ఎట్లా అంటే ఇది పర్సనల్ బీవీ మీద మీకు ఏదైతే 400 బీవీ ఒక పర్సనల్ బీవీ ఒక బీవీ ఈజ్ ఈక్వల్ టు మనకు అప్ టు ఒక బీవీ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్ నుంచి 4 రూపీస్ పడుతుందండి మనకి. అలా మనం ఒక 1500 పర్చేజ్ చేస్తే కనుక మనకు ఒక 400 పాయింట్స్ వస్తాయండి దీంట్లో. ఆ 400 పాయింట్స్ మీద మనకి ఆ 400 పాయింట్స్ మీద క్యాష్ బ్యాక్ 5% 4% ఇస్తుందండి పర్సనల్ బీబీ మీద. అంతేకాకుండా ఎప్పుడైతే మన కింద ఎవరిని ఇద్దరినే మనకు మల్టిపుల్ లెగ్స్ కాకుండా ఓన్లీ ఇద్దరినే మీరు స్పాన్సర్ చేశారనుకోండి, ఈ మల్టిపుల్ లెగ్స్ కాకుండా ఇద్దరినే స్పాన్సర్ చేస్తే ఇద్దరిని స్పాన్సర్ చేయడం వల్ల వాళ్ళ నుంచి కూడా మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5% వస్తుందండి. ఇది మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అప్ టు మీకు 24,999 వరకు 24,999 24,999 వరకు మీకు ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5% ఇస్తుందండి. 2 lakhs లో మీకు మ్యాచింగ్ చేసుకోవడం వల్ల ఒక బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు మీకు 500 ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో ఒక బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 లెగ్గులలో కనుక 500 బీవీ లేదనుకోండి, మీ ఒక లెగ్ లో 500 బీవీ ఉండి మీ పర్సనల్ బీవీ కూడా మీకు 500 బీవీ ఉంటే కనుక అది మ్యాచింగ్ చేసుకొని కూడా దీంట్లో మీకు ఇన్కమ్ వస్తుందండి. సపోజ్ మీకు 2000 బీవీ ఒక లెగ్ లో ఒక 2500 బీవీ ఒక లెగ్ లో ఉంటే ఒక 500 బీవీ కనుక మీకు తక్కువ ఉంటే మీ పర్సనల్ బీవీ కూడా దాంట్లో యాడ్ చేసుకుంటారండి. ఇలా మీకు మ్యాచింగ్ సిస్టమ్ లో ఇలా సెకండ్ వే ఇన్కమ్ వస్తుందండి. మీకు థర్డ్ వే ఇన్కమ్ ఏంటంటే అండి టీమ్ బిల్డింగ్ బోనస్ మీకు కంపెనీ షేర్ నుంచి 30% ఇస్తుందండి. మన అన్ని కూడా కంపెనీ షేర్ నుంచి వస్తాయండి. కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ ఉంటుందో ఆ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు ఏదైతే బోనస్ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుందండి. ఈ థర్డ్ వే ఇన్కమ్ లో ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ లో మీరు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ విన్ఫినితిస్ట్ అంటారండి. మీరు ఏ టీమ్ లో మరియు బి టీమ్ లో కూడా 2500 బీవీ 2500 బీవీ మీరు ఎప్పుడైతే మ్యాచ్ చేస్తారో అండి అప్పుడు మిమ్మల్ని విన్ఫినితిస్ట్ అంటారండి. మీకు ఇక్కడ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ లో అప్ టు 30% వరకు మీకు ఈ బోనస్ మీకు అచీవ్ అవుతారండి, తీసుకుంటారండి. మీకు ఈ ఇన్కమ్ అనేది మీకు 1,50,000 వరకు 1,50,000 వరకు సీలింగ్ ఉంటుందండి. 1,50,000 వరకు తర్వాత రాదండి ఇది టీమ్ బిల్డింగ్ బోనస్. దీంట్లో కూడా మీకు ఏదైనా తక్కువ 2 లెగ్గులో ఏదైనా తక్కువ అయితే మీ పర్సనల్ బీవీని కూడా ప్రతి లెగ్గులో కూడా మీకు పర్సనల్ బీవీ యాడ్ చేస్తారండి. ఒక దాంట్లో కనుక మీకు 2000 బీవీ ఒక దాంట్లో 2500 బీవీ కనుక ఉంటే మీ పర్సనల్ బీవీ 2000 బీవీ ఉన్నా కనుక దాంట్లో 500 బీవీ తీసుకొని మీది పర్సనల్ బీవీ కట్ చేసుకొని దీంట్లో మీకు 2 మ్యాచింగ్ లో ఇస్తారండి. మీకు ఫోర్త్ వే ఇన్కమ్ అండి, ఇది బ్యూటిఫుల్ అండి. మా దాంట్లో ఇది ఏ నెట్వర్క్ సిస్టమ్ లో కూడా మన ఈ సిస్టమ్ లేదండి. ఫోర్త్ వే ఇన్కమ్ దీన్ని స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అంటారండి. ఇది 17% వస్తుందండి. ఇది ఎట్లా అంటే మీ డౌన్ లైన్ ఏ గాని బి గాని లేకపోతే ఇద్దరు గాని ఎవరైతే మన ఈ
బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరైతే తీసుకుంటారో అండి, వాళ్ళ ఇన్కమ్ లోంచి మీకు 17% మీకు షేర్ వస్తదండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అనే వ్యక్తి ఒక 10,000 తీసుకున్నారనుకోండి. 10,000 తీసుకుంటే దాంట్లోంచి మీకు 17% మీకు 1,700 వస్తదండి. సపోజ్ అతను 1,00,000 గనుక తీసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 1,00,000 గనుక తీసుకుంటే మీకు 17,000 వస్తదండి. అట్లా 2 లెగ్గుల్లో గూడా తీసుకుంటే మీ డైరెక్ట్ స్పాన్సరర్ మీ ఎవరైతే రెఫరల్ మీ ద్వారా స్పాన్సర్ అయిన రెఫరల్ ద్వారా వచ్చే ఇన్కమ్ అండి ఇది. ఎవరైతే ఒకవేళ సింగిల్ లెగ్‌లో మీకు ఒక లెగ్‌లో కూడా బిజినెస్ జరిగిందనుకోండి. ఒక లెగ్‌లో బిజినెస్ జరిగినా గాని గూడా ఆ ఏ అనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ లెగ్‌లో ఏ అనే వ్యక్తి కూడా టీమ్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటారనుకోండి. ఆ ఇన్కమ్ నుంచి మీకు 17% మీకు డైరెక్ట్ మీకొస్తదండి. ఆయనే తీసుకున్న ఇన్కమ్ నుంచి మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ద్వారా మీకు 17% వస్తదండి. ఇంకా దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, ఒకవేళ మీకు ఏ లెగ్‌లో, బి లెగ్‌లో ఓన్లీ కస్టమర్స్‌గా జాయిన్ అయిన సపోజ్ ఏ లెగ్‌లో ఒక 100 మెంబర్స్, బి లెగ్‌లో ఒక 100 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళు ఓన్లీ కస్టమర్‌గా ఉన్నా గాని గూడా మీకు వాళ్ళ నుంచి వాళ్ళు మీ రెఫరల్ కాబట్టి వాళ్ళు తీసుకునే టీమ్ బిల్డింగ్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ నుంచి మీకు 17% వస్తదండి. అంటే మీరు ఊహించుకోండి ఎంత ఎక్స్‌ట్రా ఇన్కమ్ మన దాని ద్వారా తీసుకోవచ్చు. వాళ్ళు బిజినెస్ చేయకున్నా గాని గూడా మీకు దీంట్లో వచ్చే ఇన్కమ్ ఇది సూపర్ అండి దీంట్లో. నెక్స్ట్ అండి మనకు ఫిఫ్త్ వే ఇన్కమ్ వస్తదండి. లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ అండి. ఇక్కడ నుంచి లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ వస్తదండి. మనకు ఎప్పుడైతే ఏ లెగ్‌లో మరియు బి లెగ్‌లో గూడా 25,000 బీవీ, 25,000 బీవీ ఎవరైతే మ్యాచింగ్ చేసుకుంటారండి, అప్పుడు మనను ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్‌గా పిలుస్తారండి. ఈ బ్రాంచ్ డైరెక్టర్‌లో మీకు అప్ టు 5,000 వరకు మీకు ఇన్కమ్ వస్తదండి. మీకు ఈ లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ 10% కంపెనీ టర్నోవర్ మీ నుంచి వస్తదండి. ఎప్పుడైతే మీ గ్రూప్ బీవీ ఎప్పుడైతే 50,000, 25,000, 25,000 మీ బీవీ మ్యాచ్ చేసుకుంటే 50,000 గ్రూప్ బీవీ మ్యాచ్ అయితదో అప్పుడు మీకు ఈ లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ వస్తదండి. మనకు సిక్స్త్ వే ఇన్కమ్ అండి. సిక్స్త్ వే ఇన్కమ్ ఏంటంటే ఇన్ఫినిటీ బోనస్ అండి. ఇన్ఫినిటీ బోనస్ ఇక్కడ ఇది టర్నింగ్ పాయింట్ అండి. ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చండి మీరు. అన్‌లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్ఫినిటీ బోనస్ మీకు 20% వస్తదండి. ఎప్పుడైతే మీ ఏ లెగ్, బి లెగ్ 2 లెగ్స్ కూడా 50,000 బీవీ, 50,000 బీవీ మ్యాచ్ చేస్తారో 50,000 బీవీ, 50,000 బీవీ మ్యాచ్ ఎవరైతే చేస్తారో అంటే 1,00,000 బీవీ ఎప్పుడైతే మీ ఆహ్, బిజినెస్ టర్నోవర్ అయితుందో అప్పుడు మీకు ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ వస్తదండి. అది 20% వస్తదండి. ఆ 20% మీకు మీకు సిల్వర్ డైరెక్టర్ వరకు ఇప్పుడు ఈ లెవెల్‌ని మీరు సిల్వర్ డైరెక్టర్ అంటారండి. సిల్వర్ డైరెక్టర్‌కి 13% ఇస్తారండి. క్రౌన్ అండ్ అబోవ్ వాళ్ళకి 7% ఇస్తారండి. ఇక్కడ మీరు ఆహ్, ఎన్ని ఇన్ఫినిటీ పాయింట్స్ ఎక్కువ చేసుకుంటారో అంత మీకు అన్‌లిమిటెడ్ ఇక్కడ ఇన్కమ్ వస్తదండి. అదర్ నెట్వర్క్స్‌లో మీకు ఇట్లాంటి అన్‌లిమిటెడ్ ఇన్కమ్ ఉండదండి. డెప్త్ నుంచి మీకు ఒక లెవెల్ వరకే మీకు డబ్బొస్తదండి. కానీ మన దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అన్‌లిమిటెడ్‌గా 2 లెగ్గులలో ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో ఆహ్, ఆ లెగ్గుల నుంచి మనకు అన్‌లిమిటెడ్ ఇన్కమ్ దీంట్లో తీసుకోవచ్చండి. ఇక సెవెంత్ వే ఇన్కమ్ అండి. ఎప్పుడైతే మనం బిజినెస్ బిల్డింగ్ సారీ అండి ఇన్ఫినిటీ బోనస్‌ని ఏదైతే 50,000 బీవీ, 50,000 బీవీని కాన్సిక్యూటివ్‌గా 3 మంత్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఫోర్త్ మంత్ నుంచి మీకు అన్‌లిమిటెడ్ కార్ ఫండ్ 9% అచీవ్ అవుతారండి. ఇక్కడ మీ లెవెల్‌ని ప్లాటినం డైరెక్టర్ అంటారండి. ఆహ్, ఇక్కడ మీకు 9% అన్‌లిమిటెడ్ కార్ ఫండ్ తీసుకోవచ్చండి.
ఇది కూడా మనకు సూపర్ బ్యూటీ ఇన్కమ్ అండి. ఎందుకంటే అదర్ నెట్వర్క్స్ లలో మీకు ఈ కార్ ఫండ్ అనేది లిమిటెడ్ వస్తదండి. కానీ మన దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే 9% ఇది అన్లిమిటెడ్. మీరు ఎన్ని ఇన్ఫినిటీ బోనస్ ఎన్ని ఎక్కువ చేసుకుంటా ఉంటారో మీకు అన్లిమిటెడ్ గా కార్ ఫండ్ వస్తూనే ఉంటదండి. ఎప్పుడైతే మీరు 50,000 బీబీ మ్యాచ్ అయిన మంత్ ఎప్పుడైతే ఎప్పుడు 50,000 బీబీ మీకు మ్యాచ్ అయినప్పుడల్లా మీకు ఈ అన్లిమిటెడ్ కార్ ఫండ్ అనేది మీకు వస్తదండి. ఇది అన్లిమిటెడ్ తీసుకోవచ్చండి. ఇది కూడా మనకి ఇది 2 lakhs వరకు కార్ ఫండ్ అనేది తీసుకోవచ్చండి. 2 lakhs అయితే మన కంపెనీ హోల్డ్ లో పెడుతుంది. ఎప్పుడైతే మీరు కార్ ఆర్సీ చూపెడతారో అప్పుడు మనకి ఇది రిలీజ్ చేస్తుందండి. 2 lakhs వరకు మనం తీసుకోవచ్చండి. డబ్బులు వాడుకోవచ్చు. 8th వే ఇన్కమ్ ఏంటంటే అండి అన్లిమిటెడ్ హౌస్ ఫండ్. ఎప్పుడైతే మీరు ఈ 50,000 బీబీ ఇన్ఫినిటీ బోనస్ ని ఎప్పుడైతే మీరు 6 months కాన్సిక్యూటివ్ గా ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు మీకు ఈ హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుందండి. అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అండి. ఇది మనకు 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుందండి. ఇది కూడా అన్లిమిటెడ్ మనకు హౌస్ ఫండ్ వస్తుందండి. మనకి లగ్జరీ ఫండ్ అండి. ఎప్పుడైతే ఇన్ఫినిటీ బోనస్ 4 పాయింట్లు ఎవరైతే ఇన్ఫినిటీ బోనస్ అంటే ఒక ఇన్ఫినిటీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 కదండి. 4 ఇన్ఫినిటీ బోనస్ అంటే 4 ఇన్ఫినిటీ బోనస్ అంటే 2 lakh బీబీ ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళకి లగ్జరీ ఫండ్ వస్తుంది. ఈ లగ్జరీ ఫండ్ 5% ఇస్తారండి. లగ్జరీ ఫండ్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ తీసుకెళ్ళడానికి ఇది లగ్జరీ ఫండ్ ఇస్తుందండి. మీకు అప్రాక్సిమేట్లీ 30,000 ప్లస్ ఒక ఇన్ఫినిటీ బోనస్ లగ్జరీ ఫండ్ బోనస్ వస్తుందండి. దీంట్లో మీకు మన బిజినెస్ సమ్మరీ ఏంటంటే అండి దీంట్లో సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అండి, ప్లస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అండి. మీకు ఇన్ఫినిటీ బోనస్, అన్లిమిటెడ్ కార్ ఫండ్, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్, లగ్జరీ ఫండ్, ఇలా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనము బయట ఏదైతే పార్ట్ టైం గా బిజినెస్ బిల్డ్ చేస్తూ మనకు ఇది పార్ట్ టైం గా బిజినెస్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ అండి. ఇది మనకు దీంట్లో ఫాస్ట్ స్టార్ట్ బోనస్ కూడా ఇస్తుందండి కంపెనీ. ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ఎప్పుడైతే మీరు పర్సనల్ బీవీ 4,000 బీవీ ఎప్పుడైతే ఎవరైతే వేసుకుంటారో సింగిల్ మంత్ లో సింగిల్ ఇన్వాయిస్ లో ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కాకుండా 200 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుందండి. ఎప్పుడైతే పర్సనల్ బీవీ 10,000 బీవీ ఎవరైతే వేసుకుంటారో సింగిల్ ఇన్వాయిస్ లో సింగిల్ మంత్ లో 500 రూపీస్ వాళ్ళ వచ్చే బోనస్ కాకుండా ఎక్స్ట్రా 500 ఇస్తుందండి. ఇది ఓన్లీ 1 టైం ఇస్తుందండి ఫాస్ట్ స్టార్ట్ బోనస్. ఈ బంపర్ ఆఫర్ కూడా ఉందండి మనకి. ఎవరైతే ఫాస్ట్ స్టార్ట్ బోనస్ తీసుకుంటారో వాళ్ళకి 800 రూపీస్ ప్రొడక్ట్ ప్యాకేజ్ వోచర్ ఉందండి. దీనిలో రైడర్ సపోర్టివ్ బోనస్ ఇస్తుందండి. ఈ మార్చ్ వరకు మాత్రమే ఇస్తుంది. దాని తర్వాత ఇది చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రైడర్ సపోర్టివ్ బోనస్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఇన్ఫినిటీ బోనస్ 3 పాయింట్స్ చేస్తారో ఫోర్త్ పాయింట్ కి అయితే మనకు లగ్జరీ ఫండ్ వస్తుంది అండి. 1 పాయింట్ నుంచి 3 పాయింట్ల వరకు ఎవరైతే తీసుకుంటారో 4 పాయింట్స్ వరకు వాళ్ళకి రైడర్ సపోర్టివ్ బోనస్ ఎక్స్ట్రా 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుందండి. మనకు రైడర్ సపోర్టివ్ బోనస్ అనేది 2.5% కంపెనీ షేర్ నుంచి ఇస్తుందండి. ఇలా మన పాయింట్స్ ఎన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు అంత ఇన్కమ్ వస్తుందండి. రాయల్ క్రౌన్ సపోర్టివ్ ఫండ్ వస్తుంది. రాయల్ క్రౌన్ సపోర్టివ్ ఫండ్ ఏంటంటే ఎవరైతే క్రౌన్ అచీవ్ అవుతారో వాళ్ళకి ఎక్స్ట్రా కంపెనీ ఈ మంత్ వరకు ఇది కూడా ఈ మంత్ వరకే ఇస్తుందండి. 50,000 ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది.
సక్సెస్ఫుల్ ఫర్ మన తొందరగా మనం ఈ బిజినెస్ లో తొందరగా గ్రో కావడానికి కంపెనీ ఒక చిన్న సక్సెస్ ఫార్ములా కూడా మనకి ఇచ్చిందండి. ఈ సూపర్ సూపర్ సక్సెస్ ఫార్ములా అండి. ఇది ఏంటంటే సపోజ్ మీరు 10,000 కనుక పర్చేజ్ చేస్తే మీరు అంటే 13,000 ఎంఆర్పి గల ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి. అది డిపి రేటు మనకు 10,000కి వస్తే మనకు దాంట్లో 3,000 సేవ్ అవుతుందండి. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్లలో ప్లస్ దానికి మనకు వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ 1200 వస్తుందండి. ప్లస్ ఇన్కమ్ దాని మీద ఇన్కమ్ వచ్చేది 200 రూపీస్ వస్తుందండి. ఫాస్ట్ క్యాష్ ఏమో మనకు 200 రూపీస్ వస్తుందండి. 10,000 రూపీస్ ఓచర్ వస్తుందండి. కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మనకు వచ్చేది ఇన్కమ్ 2500 అండి. అలా మనకు 8100 వరకు సేవ్ అవుతుందండి. 81% మనకు దీంట్లో ప్రాఫిట్ వస్తుందండి. ఇలా మనం మన టీమ్ కి ఇది ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా ఎక్సలెంట్ గా తొందరగా మనం గ్రో అయ్యే అవకాశాలు ఉంటదండి. మనకు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఆఫర్ మనం పర్చేజ్ ఆఫర్లలో కూడా కంపెనీ మనకు ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఉంటదండి. ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఎవరైతే ఈ మంత్ 2,900 అబోవ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 10% ప్రోడక్ట్ ఇస్తదండి. ప్రతి మంత్ కూడా ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఉంటదండి. ప్లస్ ఎవ్రీ మంత్ మనకు రీపర్చేజ్ ఆఫర్స్ కూడా ఉంటాయండి. రీపర్చేజ్ ఆఫర్ 10% ఉంటది. ప్లస్ మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటదండి. కన్సిస్టెన్సీ ఆఫర్ ఎవరైతే మనకి ఎవ్రీ మంత్ 2,500 రూపీస్ ప్రోడక్ట్ ఎవరైతే 12th లోపల పర్చేజ్ చేస్తారో 12th లోపు ఎవరైతే 2,500 పర్చేజ్ చేస్తారో ఎవ్రీ మంత్ 10% కాకుండా మనకు 5th మంత్ లో కూడా మనకు 1,800 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందండి దీంట్లో. అలా మనకు దాని ద్వారా కూడా మనకు 60% సేవ్ అవుతుందండి. సో లీడర్స్ అందరూ కూడా ఎవరైతే కొత్తగా వింటున్నారో వాళ్ళకు ఏంటంటే మీకు చాలా మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అండి. మన బిజినెస్ మన విన్ఫినిత్ బిజినెస్ అనేది ఎక్సలెంట్ బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. మీకు ఏదైతే పార్ట్ టైం గా రోజు 2 గంటలు పార్ట్ టైం గా బిజినెస్ బిల్డ్ చేస్తూ మీకు ఒక 1 to 2 years కష్టపడితే దీంట్లో 1 lakh ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చండి. అందరూ కూడా ఓకేనండి. ఇంకెవరన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చండి. సార్ ప్రశాంత్ సార్